ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో ఐటీ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ జరగనుంది. ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర అంశాలపై సీఎం పలు సూచనలు చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రి నారా లోకేష్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఏపీలో ఐటీ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ జరగనుంది. ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర అంశాలపై సీఎం పలు సూచనలు చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రి నారా లోకేష్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి అమరావతి నుండి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పలు సూచనలు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఐటీ ఎలక్ట్రానిక్స్ మీద సమీక్ష చేస్తారు. మంత్రి లోకేష్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉంటారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఐటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చి పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అప్కమింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐటీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఐటీ కంపెనీలు రావాలంటే వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు అంటే అక్కడ సరైన అకామిడేషన్ ఇవ్వటం, నీళ్లు, విద్యుత్తు అందుబాటులో ఉండటం, చర్యలు అనేది తీసుకోవాలంటే ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ రోజు సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐటీకి ఎప్పుడు కూడా చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ ముందు నుంచి కూడా ఐటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎవరెవరితో మాట్లాడాలి ఏంటి, యూట్యూబ్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఈ విషయాలన్నింటి మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జమీమా, అయితే ఈ భేటీలో ఇంకా ఎవరెవరు నాయకులు, తర్వాత ఏ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొననున్నారు? ప్రధానంగా ఐటీ ఎలక్ట్రానిక్స్, ఐటీతో పాటు ఐటీకి రిలేటెడ్ ఉన్న ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొంటూ ఉంటారు. జనరల్ గా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పవర్ సెక్టర్ లో పవర్ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాము అంటే ప్లగ్ అండ్ ప్లే, వాళ్ళు వెంటనే వచ్చి పని చేసుకోవడానికి వీలుగా ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఏమేమి కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాంతం కానీ లేకపోతే వైజాగ్ ప్రాంతం కానీ ఐటీ కంపెనీస్ స్థాపించుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఇవ్వగలుగుతుంది, అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని తీసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.